నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలలోకి ఎలా వెళ్లామో అధికారంలో లేకపోయినా ప్రజల మధ్యలోనే ఉంటూ సేవలందిస్తాం. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ కొత్తగూడెంలో జలజీవన్ మిషన్ OHSR పథకాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వైసీపీ శ్రేణులు చేసిన విద్యుత్ ఛార్జీల ధర్నాను ఖండించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ప్లాస్టిక్ సంచులు అమ్మినా కొనినా నేరమే. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం సహాయ నిధి పథకం కింద లబ్ధిదారులకు ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని సందర్భాలలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ పట్టణ మండలాలకు కొత్తగా నియమింపబడిన బాధ్యులు శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణను కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ వైసీపీ అధ్యక్షులుగా కొలుకులూరి ధర్మరాజు, సెక్రటరీగా గార్లపాటి వీరకుమార్, పెంటపాడు మండల వైసీపీ గౌరవ అధ్యక్షులు గుణబొగల సాంబయ్య, అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన బోనం వీరయ్య, ముప్పిడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాసులు కొట్టు సత్యనారాయణ నివాసానికి వెళ్లి ఆయనకు సాలువా కప్పి పుష్పగుచ్చాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులను అభినందించారు. అధికారం ఉన్నప్పుడు ఎలా ప్రజల వద్దకు వెళ్లామో అధికారం లేనప్పుడు కూడా ప్రజలలోనే ఉంటూ వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరి భాస్కర్ రావు, రాజా త్రినాథ్, గోక వెంకటేశ్వరరావు, పాలూరి శివ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ప్రాముఖ్యతనిచ్చి నియోజకవర్గం నుంచి ఒక వైస్ ప్రెసిడెంటు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కార్యదర్శి, ఒక అధికార ప్రతినిధి, అలాగే మండలానికి సంబంధించి ఒక అధ్యక్షుడు, ఒక గౌరవ అధ్యక్షుడు, అలాగే ఆ టౌన్కి సంబంధించి ఒక ప్రెసిడెంటు, ఒక సెక్రటరీ, ఇవన్నీ కార్యవర్గాన్ని అన్నీ కూడా నిన్న అధ్యక్షుల వారు పత్రికాముఖంగా అనౌన్స్ చేయడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఎంతో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాం. 2019లో ఆయన కష్టం ఫలించింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి, పేద కుటుంబాలకి ఆ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ఆదుకుని వాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడో అలాగ మనం తండ్రిని మించిన పరిపాలన అందించాలని ఒక ధ్యేయం పెట్టుకుని
పేద ప్రజలందరికీ ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆయన 5 ఏళ్ళ పరిపాలనలో చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం, ఏ పట్టణానికి ఆ పట్టణం సమర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మన మీద. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడి మనం పోరాడటానికి మనం అనేక ఉద్యమాలు, ధర్నాలు చేయవలసి వస్తుంది, చేస్తున్నాం. ఇవాళ ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళు మళ్ళీ టౌన్కి సంబంధించి 35 వార్డులను 9 మందితోటి కమిటీ, మళ్ళీ పట్టణ కమిటీలో ప్రతి వార్డు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండేలాగా పట్టణ కమిటీని పూర్తి స్థాయిలో వేయమని చెప్పారు. అలాగే మండలాల్లో మండల కమిటీని పరిమితంగా వేసి 9 మందితోటి ప్రతి గ్రామం నుంచి ఒక రిప్రజెంటేషను మండల కమిటీలో ఉండేలాగా చేయమని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే మనం నియోజకవర్గ జిల్లా కమిటీ వేశారో జిల్లాలో కూడా పరిమితంగా ఒక నియోజకవర్గానికి సంబంధించి 3 మాత్రమే ఉండేలాగా ఒక పరిమితమైన కమిటీ వేశారు. ఏ కార్యక్రమం వచ్చినా మనం విజయవంతం చేయడానికి ఇవాళ అనౌన్స్ చేసిన కమిటీలు, నాయకులు వాళ్ళ యొక్క, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం మనం, రాజకీయాలు వదిలేసే ఆలోచన మనం చేయలేం. ఎందుకంటే రాజకీయం ఊపిరిగా ఉన్నాం. ఎందుకంటే మన గౌరవం రాజకీయాల్లోనే దక్కుతుంది. మన అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలకు ఉపయోగపడ్డామో ఇవాళ అధికారంలో లేకపోయినా సరే మనకున్న రాజకీయ అనుభవంతో మనం ఎదుర్కోగలిగే సమర్థత మనకు వచ్చింది. టౌన్కి సంబంధించి కొలుకులూరి ధర్మరాజు గారిని అధ్యక్షులుగాను, గారపాటి వీరకుమార్ని కార్యదర్శిగాను కూడా అక్కడ వేయటం జరిగింది. అలాగే పెంటపాడు మండలానికి సంబంధించి కైగాల శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగాను, మన గుండుమొగల సాంబయ్య గారిని గౌరవాధ్యక్షులుగాను, అలాగే రూరల్ మండలానికి సంబంధించి జడ్డు హరిబాబు అధ్యక్షుడిగాను, పోలమోహన్ శ్రీనివాస్ని సెక్రటరీగాను వేయటం జరిగింది. కానీ ఇంకా మహిళల్లో కానీ ఇంకా అందరూ కూడా ఇంకా మనం ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా త్వరలో అధికారికంగా ప్రకటనలు చేయించి అందరికీ కూడా గౌరవం ఇచ్చేలాగా అనౌన్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఎక్స్ డిప్యూటీ సీఎం గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలో అయినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మా కొట్టి సత్యనారాయణ గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, మరి ఎంతో నమ్మకంతో మరి ఈ బాధ్యత నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రమశిక్షణతో అందరినీ కలుపుకుని ఐకమత్యంతో పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేస్తానని, ఎవరు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకు పోకుండా అందరినీ కలుపుకుని కలిసికట్టుగా ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తాను. నిన్నటి రోజున మన వైఎస్ఆర్సీపీ పెంటపాడు మండలం అధ్యక్షులుగా నన్ను మన మాజీ డిప్యూటీ సీఎం గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు నా మీద నమ్మకం ఉంచి లోగడా కూడా మండల అధ్యక్షులుగా చేసేవాడిని. నా పని గర్త అన్నీ గుర్తించి మళ్ళీ నాకు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఆయన నమ్మకం మేరకు మా మండలం అంతా కూడా అందరినీ కలుపుకుని ఏకతాటి మీద లోగడ ఎలా అవుతే మన వైఎస్ఆర్సీపీ పార్టీకి, మన పార్టీకి ఎలా కష్టపడ్డామో దానికి మించి ఇప్పుడు రాబోయే రోజుల్లో బాగా కష్టపడి మన కొట్టి సత్యనారాయణ గారికి మంచి పేరు వచ్చేలా చూసి ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ ఉన్నతమైన స్థానంలో ఉండేలాగా మా వంతు మేము మా మండలం కృషి చేసి మంచి మెజార్టీ తీసుకొస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ప్రీతమ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన కొట్టి సత్యనారాయణ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించడం మరి చేయడం ఆయన చెప్పినట్టుగానే, మరి ఎందుకంటే 2009 నుంచి పార్టీ పెట్టకముందు నుంచి ఒక కార్యకర్తగా కొనసాగుతూ మరి నిజంగా మరి మాకు చాలా ఆయన పార్టీకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మరి అందరికీ కూడా గతంలో కూడా ఎంతో మరి ప్రజలందరికీ ఎంతో సేవ చేసి అభివృద్ధికి ఒక మార్క్గా మరి పేరు పొంది కొట్టి సత్యనారాయణ గారు మరి నిజంగా మళ్ళా మరి ఇదే మరి కొట్టి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మరి మేము జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించడం నిజంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను.
జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా ఉంగుటూరు మండలం నాచుకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన OHSR వాటర్ ట్యాంకును ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు శనివారం ప్రారంభించారు. నాచుగుంట పంచాయతీ కొత్తగూడెంలో 38,30,000 రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంకు వద్ద ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కుళాయి ట్యాప్ తిప్పి వాటర్ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయిలో నీరు సరఫరా చేసే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కింద పెట్టి విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ శుక్రవారం వైసీపీ చేస్తున్న ధర్నాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఖండించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ చేసిన అవినీతి వల్లనే 1,29,000 కోట్లు విద్యుత్ బకాయిల భారం ప్రజలపై పడిందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, నాయకులు గంధం సతీష్, వాడపల్లి సుబ్బరాజు, పద్మనాభుని మురళి, ఎస్కే బాజీ, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, ఆకాశపు స్వామి, ఎరుబండి సతీష్, సీలి వెంకటాచలం, మార్లపూడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున విద్యుత్ మీద ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పెరిగిన దాఖలాలు లేకుండానే ముందే ధర్నాలు చేస్తున్నారు. అంటే ఏళ్ల హయాంలో 9 సార్లు విద్యుత్ రేట్లని పెంచడం జరిగింది. అనేక రకాల అవకతవకలకు పాల్పడడం జరిగింది. అవినీతి అక్రమాలు జరిగినాయి. మరి ఏదైతే మరి ఉన్న రేటు కాకోకుండా ₹2.50 పవన్ విద్యుత్తు కొనడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ చేసిన పాపాలని మరి కూటమి ప్రభుత్వం మీద రుద్దాలన్న విషయాలు కనపడుతున్నాయి. 1,29,503 కోట్ల రూపాయలు నష్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పజెప్పిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. ఇలాగా చెప్పుకుంటా పోతే మరి ఎక్కడో ఇంకో మాట చెప్తా ఉన్నారు. 6,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసాం మేము, అది శాసనసభలో చెప్పారని. అది మీరు డైరెక్ట్గా తీసుకున్న అప్పు, మరి లెక్కర్ మీద తీసుకున్న అప్పు, సివిల్ సప్లైస్లో తీసుకున్న అప్పు, ఇలా కార్పొరేషన్ల మీద ఎన్ని కార్పొరేషన్లు ఉంటే అన్ని కార్పొరేషన్లనే తాకట్టెట్టేసి తీసుకున్న అప్పులు లేవా? 6 నెలలు అవ్వలేదు, అప్పుడే ధర్నాలో మొదలుపెట్టి ఈవేళ నాణ్యవంతమైన రోడ్లు ఎక్కడ గుంతలు పడిన చోటల్లా దాన్ని పూడ్పించడానికి 860 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇమీడియట్లీగా సంక్రాంతి వచ్చేటప్పటికి ఏదైతే మరి రోడ్లన్నిటికీ ఎక్కడా గోతులు లేకుండా ఉండాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని టేకప్ చేసి ఇమీడియట్లీగా పనులు చేయించడం జరిగింది. ఏదో జమిలీ వచ్చేస్తుంది, మేము రెడీ అయిపోవాలని చూస్తూ ఉన్నట్టున్నారు. కానీ ప్రజలు మీరు అనుకున్నట్టుగా మీకేదో వెంటనే పట్టం కట్టేస్తారని అనుకుంటే అది తప్పు. కష్టపడు ప్రజల్లో తిరిగి ప్రజలకే మీరు చేయగలిగింది ఏదో చెప్పి దానికి మీరు ప్రయత్నం చేసుకుంటే ఒక రకం.
వైసీపీ పార్టీ ధర్నా కరెంటు ఛార్జీల మీద ధర్నా చేయడం జరిగింది. అది మనం చూస్తూ ఉంటే దొంగోడు దొంగతనం చేసి పరిగెడుతూ ఎదరున్నవాడిని దొంగ అని పట్టుకోమన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంచేతంటే ఏళ్ళ గవర్నమెంట్లో పెంచిన రేట్లు తప్ప మరలా పెరిగిన రేట్లు లేవు. అయినా సరే ఇప్పుడు ఏదో పెరిగిపోయినాయి అని చెప్పి, అంటే మేము ఎలాగా పెంచేసాం కాబట్టి అది మా మీదే పడిపోయింది కదా, దాన్ని కూటమి ప్రభుత్వం మీద గెంటాలని చెప్పి ఆలోచనతో, ఇప్పుడు దుర్మార్గమైన ఆలోచనతో ఆ ధర్నాలు చేసేస్తాం, లేకపోతే మేము ఏదో రాస్తారోకాలు చేస్తామని చెప్పి నిన్న ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పనైనా సరే పరుగులు పెడుతుందా లేదా చూస్తూ ఉన్నారు. కంపెనీలు ఇక్కడికి రావడంలో కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, అమరావతి నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తుంటే దాన్ని చూసి వారవలేక మనం ఉన్నప్పుడు ఇటువంటి కంపెనీలు రాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వరదల్లాగా వస్తూ ఉన్నాయి. దీన్ని మనం ఏదో విధ్వంసం సృష్టించి లేకపోతే గొడవలు చేసన్నా సరే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మరి విషమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్లాస్టిక్ సంచులు అమ్మేవారితో పాటు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు చేసేవారు కూడా శిక్షార్హులే అని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా తీర్చిదిద్దడానికి పట్టణంలోని అన్ని వర్గాల వారు సహకరించాలని కమిషనర్ కోరారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలో శానిటేషన్ సిబ్బంది శ్రీమన్నారాయణ, సోమేశ్వరరావు పలు షాపులలో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ గ్లాసులను, సంచులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఇలా మాట్లాడారు. ఓకే సార్. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించడమైందని చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు 125 మైక్రాన్ బిలో ఉన్న ప్లాస్టిక్ని వాడడం చట్టరీత్యా నేరం. అలాగే ప్రజారోగ్యం దృష్ట్యా కూడా మీరు ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా షాపుల్లో అమ్మడానికి వీల్లేదు. అలాగే రేపటి నుంచి ప్లాస్టిక్ కవర్లు పబ్లిక్ దగ్గర ఉన్నా సరే వాళ్ళకు కూడా ఫైన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే పబ్లిక్ నుంచి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏంటంటే మనం ప్లాస్టిక్ కవర్ వాడకూడదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా, మనం గుడ్డ సంచులు పట్టుకెళ్ళి మనం మార్కెట్కి వెళ్ళాలనే ఉద్దేశంలో ప్రజలందరూ కూడా రావాలి. కనుక ప్లాస్టిక్ అమ్మేయడం ఎంత తప్పో కొనడం కూడా అదే తప్పు. అలాగే ప్లాస్టిక్ అమ్మడం పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఒక టీం ఏర్పాటు చేసాం. ఈ పురపాలక సంఘం తరపున ఈ టీం ప్రతిరోజు విజిట్ చేసి ప్రతి షాపులో కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ప్లాస్టిక్ ఎక్కడ దొరికితే అక్కడ ఫైన్లు వేయడం, ఆ ప్లాస్టిక్ తేవడం, ఇవన్నీ జప్తు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక మీరందరూ కూడా మా పురపాలక సంఘాన్ని సహకరించి ప్లాస్టిక్ అమ్మకాన్ని నిషేధించండి. మన పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా చేయడానికి మీరు అందరి సహకారం, ప్రజల సహకారం, వ్యాపారస్తుల సహకారం కూడా అందించాలని కోరుకుంటూ, ఈ పట్టణానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, వాటర్ సప్లై పన్నులు మొదలగు అన్ని పన్నులు కూడా చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మీ అందరినీ కోరుతున్నాను. స్థానిక ఎయిర్ స్ట్రీట్ వాకర్స్ గ్రౌండ్లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను జరుగుతున్న విషయం విదితమే. రెండవ రోజుగా శనివారం పట్టణ జనసేన తెలుగుదేశం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండులు ప్రారంభించారు. వారు క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. యువతను చెడు మార్గాల వైపు వెళ్లనీయకుండా క్రీడా పోటీలను నిర్వహిస్తున్న గొర్రెల శ్రీధర్ సోదరులను అభినందించారు. ఈ టోర్నమెంట్లో 55 టీంలు భాగస్వాములయ్యాయి. మరి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మా తండ్రి గారి పేరైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతికి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం. ఇప్పటికి 50 టీంలు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్న ప్రారంభించాం. నేను ఏదైతే మరి
మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఉలవల బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో మరి నిన్న ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు మరి రెండో రోజు ఈ కార్యక్రమానికి మరి పిలవగానే ఇచ్చేసిన జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎన్ని పనులున్నా సరే మేము పిలవగానే ఇక్కడికి ఇచ్చేసినందుకు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలోని మా యువకులు చిన్న, సలాం, కరీం, ఇలా ఇంకా ఉన్న వ్యక్తులందరూ కూడా, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా వహిస్తూ ఏ కార్యక్రమం ఇందులో ఎటువంటి నిష్పక్షపాతంగా ఎవరి మీద ఇబ్బంది లేకుండా లైవ్ పెట్టి అటు డ్రా తీయడంలో కానీ ఇటు మ్యాచ్లు పెట్టడంలో కానీ అన్నీ చాలా చక్కగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ యువతని మంచి మార్గంలో నడిపించడంలో శ్రీధర్ గారిని మించి ఎవరు ఉండరు తాడేపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే ఆయన ప్రతి కార్యక్రమంలో క్రమం తప్పకుండా పొద్దున్న లేచిన కానించి ప్రజల యొక్క సేవ చేయడం, అలాగే యువతని మంచి మార్గంలో నడిపించడానికి ఇలా మన టోర్నమెంట్ పెట్టడమే కాకుండా మాలాధారణ కార్యక్రమాలు కూడా చేయడం, అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మహిళలకి ముగ్గులు పోటీలు పెట్టడం, అక్కడ ఉన్న మహిళలందరిలో కూడా నైపుణ్యత నేర్పించడానికి కుట్టు మిషన్ కేంద్రాన్ని నెలకొల్పడం ఆ నాన్నగారి పేరు మీద. చాలామందికి ఒక రకమైన ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరైనా అంటే శ్రీధర్ గారే. ఆయన తండ్రి గారి ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే ఇలాంటి రత్నాన్ని కన్నందుకు ఆయన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆస్తి చాలామందికి ఉంటుంది, కానీ దాని ప్రయోజనంగా నడిపే కొడుకు ఉండాలి. అలాంటి కొడుకు మన శ్రీధర్ గారు. అలాంటి యొక్క కొడుకు పుట్టడం ఆ లక్ష్మీనారాయణ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే పుత్రుడు పుట్టినప్పుడే, జన్మించినప్పుడే తండ్రికి ఆనందం కలుగుతుంది. కానీ ఆ తండ్రి ఇక్కడ లేకపోయినా ఆ తండ్రి పేరుతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చాలామంది పేదలకు అన్నదానం చేయడమే కాకుండా ఇలాగ మెగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, ముగ్గులు పోటీ పెట్టడం, మహిళలకి ఎక్కువగా దుర్గేశ్వరి మాత ఆలయ దేవాలయం కట్టి ఆ గుడిలో ప్రతి సంవత్సరానికి 4 సార్లు శివుడి యొక్క దర్శనం చేయడం ఒక శ్రీధర్ గారు తాడేపల్లి పట్టణానికి చేసిన సేవకి ఆనందంగా తెలియజేసుకుంటూ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 8 సంవత్సరాల నుంచి మెగా క్రికెట్ టోర్నమెంటు మరి ప్రతి క్రిస్మస్ దగ్గర నుంచి జనవరి 1 సంక్రాంతి ఈ కార్యక్రమాల సందర్భంగా మరి ఏదైతే వ్యవస్థాపకులు గొర్రెల శ్రీధర్ గారు అలాగే ప్రెసిడెంట్ సురేష్ గారు ఆధ్వర్యంలో మరి నిరంతరం కూడా క్రమం తప్పకుండా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంటు ఏదైతే మరి యువకులు ఉన్నారో వాళ్ళలో యువకులందరికీ కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ అంటే ఎంత ఆనందంగా ఉంటారు. దాన్ని సుమారు 50 మంది టీంలో తాడేపల్లి నియోజకవర్గం నుంచి మరి 50 మంది టీములు తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆడించడం అనేది చాలా ఆనందకర విషయం. ఇందులోంచి మరి క్రికెట్ టోర్నమెంట్లోంచి వాళ్ళ ప్రతిభని బయటికి పెట్టించి మరి రాష్ట్ర లెవెల్లోకి పంపించే విధంగా గొర్రెల శ్రీధర్ గారు కృషి చేయడం చాలా ఆనందకరమైన విషయం. యువత కూడా ఎంతో ఉత్సాహంగా ఇన్ని టీములు పాల్గొని ఎవరికాళ్ళ పోటీ పడే విధంగా రేపు రాబోయే రోజుల్లో మన తాడేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర లెవెల్లో ఉంచాలని కోరికతో చేస్తున్న ఈ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ,
ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 088123720. విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు అన్నారు. శనివారం నాడు భీమడోల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపు జగన్ పాపమే అన్నారు. జగనే విద్యుత్ ఛార్జీలు పెంచేలా చేసి తిరిగి ఆయనే ధర్నాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయటమే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్లను ప్రజలపై భారం మోపారంటూ విమర్శించారు. సమావేశంలో కూటమి నాయకులు గంటా ప్రసాద్, శరణాల మాలతీరాణి, కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్య నాయుడు, ఆదిరెడ్డి సత్యనారాయణ, కల్లి అప్పారావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆయన కరెంటు ఛార్జీల మీద చేసినటువంటి ధర్నా ఒక్క మాటలో చెప్పాలంటే దొంగే దొంగ నచ్చినట్లు ఉంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రాన్ని విద్యుత్ విషయంలో అన్ని విధాలుగా కూడా అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ధర్నా చేసేటువంటి హక్కు కానీ, ఈ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు కానీ లేవని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014లో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పినప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తో నీకు రాష్ట్రానికి నీకు అప్పచెప్తే 2014 నుంచి 19 వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనటువంటి తెలుగుదేశం పార్టీని నువ్వు ఎలాగ విమర్శిస్తావు జగన్మోహన్ రెడ్డి? నీ 5 సంవత్సరాల చేతకాని అసమర్థ పరిపాలనలో, నీ పరిపాలనలో 12 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు, 12 సార్లు పెంచావు. పెంచడమే కాకుండా ఏ అయితే డిస్కంలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 30,000 కోట్ల రూపాయలు డిస్కమ్ల భారం ఉంటే నువ్వు దిగిపోయే నాటికి 80,000 కోట్ల పైబడి డిస్కమ్ల భారం పెట్టడమే కాకుండా 32,000 కోట్ల రూపాయలకి నువ్వు ఎలక్షన్ ముందు దిగిపోయే ముందు, కోర్టు రాకముందు నువ్వు డిస్కమ్లకు అనుమతి ఇచ్చేసావు ఆల్రెడీ నువ్వు. ఇదంతా కూడా మీరు పబ్లిక్ని బాధేయండి, వీళ్ళందరినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు తీసేయండి అని చెప్పి నీ అసమర్థ పరిపాలనతో నువ్వు భ్రష్టు పట్టించి నువ్వు ఇచ్చిన పర్మిషన్నే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే దాన్ని నువ్వు ఈ వేళంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి నీకు ధైర్యం ఎక్కడది? రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఒకే ఒక్క విన్నపం చేస్తామన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎప్పుడు ఎక్కడా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తమ వృత్తులలో నిష్ణాతులైన వారిని గుర్తించి సత్కరించడం, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సీనియర్ కళాకారులకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్న తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘంను పలువురు వక్తలు అభినందించారు.
రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 150వ నెలవారీ సభా కార్యక్రమం స్థానిక గీతా మందిరంలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. సంఘ కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ స్వాగతోపన్యాసం చేశారు. బంగారు వర్తక సంఘం అధ్యక్షులు పొన్నగంటి లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్కు గౌరవ సత్కారం, సినీ నటుడు, రచయిత, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు మేరిచెర్ల సత్యనారాయణ మూర్తికి కళా సత్కారం చేయగా, పరిమెల్ల గ్రామ కార్యదర్శి దేవబత్తుల నాగదేవికి ఉత్తమ ఉద్యోగ సేవా పురస్కారం అందించి సత్కరించారు. సీనియర్ నటుడు జోష్యుల కేశవరావుకు దాతల సహకారంతో 35,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి సత్కరించారు. ముఖ్య అతిథిగా జిల్లా డ్వామా ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు, రిటైర్డ్ ఎంఈఓలు ఏవి రామరాజు, పి శేషు, రామగాని సత్యనారాయణ, సంఘ గౌరవాధ్యక్షులు శారద, ఉపాధ్యక్షులు జేకే కృష్ణ, కోశాధికారి మాసా బాబురావు తదితరులు మాట్లాడుతూ సత్కార గ్రహీతల గొప్పతనాన్ని కొనియాడారు. మేడిచెర్ల సత్యనారాయణ బృందం సంగీత విభావరి నిర్వహించారు. అనంతరం పద్మనాభుని మురళీమోహన్, మేడిచెర్ల సత్యనారాయణ, దేవబత్తుల నాగదేవిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ దేవబత్తుల రాము, ఆకుతీగపాడు సర్పంచి దాసం వెంకటేశులు, మాజీ సర్పంచి బుద్దన ధనరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ అచ్యుత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పొన్నగంటి లక్ష్మీనారాయణ గారు 500 రూపాయలు, మంచిరాజు డేట్ చెప్పు కూర్చును. కొద్దిగా పక్కకుండా వరుసలో కూర్చున్నాం. మురళి గారి అభిమానులు ఆదురు నాయుడు గారు, సంఘ మించుకోలేదు. దాతలు ఒకసారి ఏమండి మీరు ఇటు వచ్చని చెప్తారు. ఆవిడ ఇటు రమ్మని మీ దగ్గర ఒకసారి కూర్చోండి, చైర్లో కూర్చోండి. ఇచ్చేయడం ఒకసారి ఇలా ఇలా చూడండి. రామ ఇలా చూడండి. ఆకుతీగపాడు గ్రామాల కార్యదర్శులుగా మెచ్చుకుంటూ ఉన్నారు. పరిమళ గ్రామ కార్యదర్శి వేదిక గీతామందిరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా తాడేపల్లిగూడు ఇలా చూడండి. కోశాధికారి మాసా బాబురావు గారు, బంగారయ్య మరియు సంఘ. అవునా, ఓకే రామా ఇచ్చాడు. అమ్మా ఇది చూడండి, అమ్మా ఇది చూడండి. బెటర్ కదా కేబుల్. సార్ చూడండి, ఇటు అందరూ ఓకే, రెడీ రెడీ. ఓకే గురుగారు ఎలా చూడండి. ఓకే తీసాను ఓకేనే. సార్ ఎలా వేద ఇలాగా ఓకే వేద అప్పుడు ఇంకోటి రండి. ఓకే సార్ ఎలా తరగ మాకు వచ్చండి వచ్చండి. సార్ సార్ ఒకసారి ఎలా ఉండండి. ఓకే ఓకే సార్ ఇది చూడండి. అలాగే ఈరోజు సన్మాన గ్రహీతలు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మురళీమోహన్ గారికి, అలాగే పూర్వ పరిస్థితులు కవి, రచయిత, ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి గారికి, అలాగే గత 20 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో వివిధ గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ మనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి దేవబత్తుల గారికి తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ఒక మంచి పదవి రాష్ట్ర స్థాయికి వచ్చింది. మరి దాన్ని వినియోగించి అటు ఆర్యవైశ్యులకే కాకుండా మిగిలిన వారికి, ముఖ్యంగా ఇలా కళారంగంలో ఉన్న వారికి కూడా మీ వంతు సహాయం చేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నవారైనటువంటి నాగదేవి గారు మరి ఇంచుమించుగా నా దగ్గరే సుమారు 10 సంవత్సరాల కార్యదర్శిగా నాతో కలిసి పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక గుర్తింపు,
చేసే పని ద్వారా మాత్రమే ఆ గుర్తింపు తెచ్చుకుంటూ ఇచ్చిన పనిని సకాలంలో సక్రమంగా సంతృప్తిపరంగా చేస్తూ ఒకవైపు ప్రజల మన్ననలు మరొక వైపు ప్రజాప్రతినిధుల యొక్క మన్ననలు పొందుతూ అప్పుడప్పుడు అటు రెండు వైపుల నుంచి దోషణ పోషణలు కూడా జరుగుతూ ఉంటాయి. అయినా దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ కత్తి మీద సాగు లాంటి ఉద్యోగాన్ని నల్లేరు మీద నడకలాగా సాగిస్తూ మంచి పరిపాలనావేత్తగానే ఉండటం మీ అందరికీ తెలుసు. కానీ మీ అందరికీ తెలియని విషయాన్ని కూడా ఒక విషయాన్ని పరిచయం చేస్తాను. ఆవిడ పంచాయతీరాజ్ శాఖలో కూడా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కూడా పోరాట యోధుల్లాగే పని చేయడం జరిగింది. ఈరోజు ఆర్థిక సత్కారం అనుకుంటున్నటువంటి కేశవరావు గారికి, ఈరోజు సత్కారానికి ఇచ్చిన ఎవరైతే అవార్డు గ్రహీతలున్నారో మిత్రులు పద్మనాభ మురళి గారు కానీ, మేడ్చల సత్యనారాయణమూర్తి గారు కానీ, నాగదేవి గారు కానీ, ఆ భగవంతుడు అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలు ఇచ్చి మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇటువంటి కళాకారులు అందరితో మళ్ళీ అభినందించబడాలని, అలాగే ఈరోజు అవార్డు ఎవరైతే సత్కారాలనుకున్నారో ఆయనకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే రంగస్థల కళాకారులు అందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి నెల కార్యక్రమాన్ని బుధం మీద వేసుకుని చేయడమే కాకుండా ఒక పేద వ్యక్తికి ఆర్థిక సత్కారం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి దానివల్ల ఆయనకి ఎంతో, వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు రంగస్థల కళాకారులు ఎప్పటి నుంచో చేయడం, దానికి ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం, ముఖ్యంగా మిత్రులు మురళి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన పిలవడంతోనే మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్లో డైరెక్టర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షులు మా వలవల బాబ్జీ గారికి, అలాగే ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే వైశ్య కార్పొరేషన్లో అంటే ఓన్లీ వైశ్య ఒకరి గురించే కాదండి, మిగిలిన అన్ని కులాలు కూడా మాకు సపోర్ట్ చేస్తేనే ఎదురుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సహాయం అందించి వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ చెప్పారు. ఆయన ఈ నెల 5వ తారీఖుని మా వైశ్య కార్పొరేషన్ ప్రమాణ స్వీకారం విజయవాడలో జరుగుతుంది. మీ అందరూ ఈ తాడేపల్లిగూడెం ప్రజలు, మా బంధుమిత్రులు అందరూ కలిసి ఆశీర్వదించడం వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ గురించి అందరూ చెప్పారు. నా వర్కింగ్ స్టైల్ అంతా కూడా మా సార్ జీవీకే మల్లికార్జునరావు గారిదే. నేను ఆయన నాటిన మొక్కని 2008లో తాడేపల్లిగూడెం వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సలహా కావాలన్నా ఉద్యోగంలో కానీ ఏ విషయంలోనన్నా సార్ దగ్గర తీసుకుంటాము. ఇంకొక విషయం ఏంటంటే పేదలకు సహకారం చేయాలనేది ముఖ్య ఉద్దేశంతో ఉంటాను నేను ఎక్కువ. అందుకనే నా వాట్సాప్లో కూడాను కొటేషన్ అదే ఉంటుంది, లీవ్ హెల్ప్ టు పూర్, పేదలకి సహకారం చేయమని చెప్పి. యాక్చువల్గా సన్మానాలు అనేవి నాకు ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయను. ఆర్టీపీ సర్పంచ్ గారికి తెలుసు ఆ విషయం. కానీ దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక పేద కళాకారుడికి సహాయం అందించడం అనే ముఖ్య ఉద్దేశం దీని వెనకున్న కనుక ఈ రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోరంపూడి రమణ మాస్టర్ నన్ను సన్మానానికి పిలిచినప్పుడు అంగీకరించడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఆయన సొంతగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించి ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆధునిక హంగులతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నది. నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా వలవల బాబ్జీ ఆహ్వానించారు. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రామరాజు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, పాలిట్ బ్యూరో మెంబర్ మరియు భీమవరం ఇన్ఛార్జ్ అయిన
మన సీతా రామలక్ష్మి గారు, అలాగే పొత్తూరి రామరాజు గారు నర్సాపురం ఇన్ఛార్జి ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. మరి రేపు 10:30కి ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ భీమడోలు మండలం పొలసానిపల్లి సాయిబాబా గుడి సమీపంలో కొండచిలువ కనబడి స్థానికులను హడలెత్తించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు 10 అడుగులు ఉన్న కొండపామును చూసిన వారు భయపడి పరుగులు తీశారు. కొందరు యువకులు పూనుకొని కర్రలతో కొట్టి కొండచిలువను చంపివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చనిపోయిన కొండచిలువ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతుంది. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకట్రామ బుక్ స్టాల్ సోరంపూడి శ్రీనివాస శర్మ, రాజేశ్వరి దంపతులు తమ కుమారుడు సాయిప్రసాద్ జన్మదిన సందర్భంగా వారి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ వారు దాతలను అభినందిస్తూ ప్రతి శనివారం జరిగే అన్నదానానికి దాతలు ముందుకు వచ్చి అన్నదాన నిర్వాహకులు జామి సత్యనారాయణ 2 వారాల ముందుగా సంప్రదించాలని కోరారు. ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున తిరుప్పావై సుప్రభాత సేవలు మహిళలందరూ నిర్వర్తిస్తున్నారు. ఈరోజు శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగిందండి. ఇలాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు ఎన్నో అందరూ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మరి స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి మహాప్రసాదం పులిహార వితరణ, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి వెంకట్రామ బుక్ స్టాల్ శ్రీ సోరంపూడి శ్రీనివాస్ శర్మ, శ్రీమతి శేషరాజేశ్వరి దంపతుల కుమారుడు చిరంజీవి శ్రీ సాయి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ చిరంజీవి ఉన్నత స్థితికి రావాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటూ, అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి 2 వారాల ముందుగానే మీ యొక్క పేరుని నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంట్లో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అలాగే పెద్దలది ఏదైనా కార్యక్రమాలు కానీ ఇంట్లో జరుపుకోవాలనుకున్న వారు ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఇది. దానివల్ల అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అలాగే ఈ యొక్క స్వామివారి ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పడి సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మరి సుబ్బారాయుడుపేట శ్రీనివాసాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు శ్రీనివాస వర్మ గారు మళ్ళీ శేష రాజేశ్వరి గారి కుమారుడు సాయి ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఈ అన్నదాన కార్యక్రమాలు మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో భాగంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేసినట్టయితే అందరికీ కూడా లేని వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. ఆయన చేత అన్నదాన కార్యక్రమానికి సహకరించే వాళ్ళు మొత్తం సొమ్ము ఇవ్వలేకపోయినా కనీసం వాళ్ళ వంతుగా 500 ఇచ్చినా 1000 ఇచ్చినా ఏ వారం అయినా పోయి ఎక్కడైనా బుక్ కాకపోతే ఆ వారంలో వాళ్ళందరి డబ్బులు పెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి ఆ రకంగా కూడా 500 ఇచ్చినా 200 ఇచ్చినా ఎంతైనా సరే అన్నదాన కార్యక్రమానికి ఇచ్చి రిసీట్ తీసుకుని ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ పట్టణ ప్రజలందరూ సహకరించి ఈ శ్రీనివాసారామాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 337వ శనివారంగా దాతల సహకారంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం కొమ్మగూడెం గ్రామ వాస్తవ్యులు పొన్నాడ శ్రీనివాస శాంతి శ్రీ దంపతుల కుమారుడు హేమంత్ శివస్వరూప్ పావని దంపతుల పెళ్లి రోజుగా వారి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన చేశారు. నవరత్న టీం సభ్యులు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 337వ వారానికి చేరుతుంది. ఈరోజు దాతలు కొమ్ముదూడం వాస్తవ్యులు పొన్నాడ శ్రీనివాస్ గారు, శాంతిశ్రీ దంపతులు, వారి కుమారుడు హేమంత్ శివస్వరూప్, కోడలు పావని వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదానానికి మాకు సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తాడేపల్లిగూడెం ప్రజల అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.